ఏంటి అసలు ఇప్పుడు ఇద్దరేమో కాంగ్రెస్ ఎగ్జాక్ట్ పోల్స్ లో మాకు అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. బీజేపీ ఏమో అక్కడ చెప్తున్నారు. ఒక్క నిమిషం నగేష్ గారు ఆగండి. నగేష్ గారి మీద టెక్నికల్ ఇష్యూ ఉంది, ఒక్క నిమిషం ఆగండి. శీల వెంకటేశ్వర గారు మాట్లాడండి ప్లీజ్. అయితే రాజు గారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆదలాడుకున్నంత మాత్రం ఒరిగేదేం లేదు. 23 గంటల్లో ఎటు ఫలితాలు వస్తాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే అక్కడ అవకాశం లేదండి. ఒక రకంగా బీజేపీకి ఉంటే ఉండొచ్చు, కానీ అది కూడా నేను చెప్పాను కదా ఇందాక, 50-50 అయితే 40-60%. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక మనం విషయం మర్చిపోయాం. ఓన్లీ ఇప్పుడు కనుక బీజేపీ గెలిచి ఇందాక సోదరుడు అన్నాడు కదా, బీజేపీ స్పోక్ పర్సన్ ఖచ్చితంగా జాతీయ నాయకత్వం కానీ లేకపోతే బీజేపీ నాయకులు అందరూ కూడా ప్రచారం చేశారండి. అది అంతేకాదు, తెలుగు ఇతర మన టీడీపీ పార్టీ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు మంత్రులు ఎంపీలు చాలా మంది పోటీ చేశారు. బెమ్మసాని అక్కడ పోయి ప్రచారం చేశారు. అలాగే మంత్రులు అందరూ ప్రచారం చేశారు, తెలుగు మంత్రులు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎమ్మెల్యేలతో సహా. అయితే ఒకటి ముఖ్యంగా ఒక మార్పు అనేది మాత్రం ఒక సంకేతం అయితే వినిపిస్తుంది. బీజేపీ కూడా ఒక మాట నిజాయితీ ఒప్పుకోనండి. కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు కదా అక్కడ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో చానాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా అవినీతి మీద పుంకాలుగా జరిగిన వాస్తవాలు మనం అందరం చూసాం. దాదాపుగా బీజేపీ అంటే నాకేం ప్రత్యేకంగా అభిమానం లేదు. నేను వాస్తవంగా కమ్యూనిస్టు భావాలతో మేము ఈ పార్టీ పెట్టాం, బీసీలకు రాజ్యాధికారం అనే ఉద్దేశంతో. ముఖ్యంగా బీజేపీ మీద అవినీతి మార్కులు అయితే లేవండి, దీనికి ఒప్పుకోవాలి. కానీ ఏదో అంటారు చూడండి, చూసారా, పాము తన పిల్లలను తానే తిన్నట్టుగా తన కౌగిల్లోకి వచ్చిన కొన్ని పార్టీలని తనే మింగేసే ఈ గుణం ఉంది. ఇది బీజేపీ మార్చుకోకపోతే నమ్మకమైన మిత్రులను కోల్పోయే ప్రమాదం ఉన్నది. వాళ్ళు దేశం మొత్తం మేమే ఉండాలా, బీజేపీ మాత్రమే ఉండాలని కోరుకుంటున్నారు. ప్రతి పార్టీ కోరుకోవచ్చు, కానీ తన మిత్రుల్ని నమ్మకం లేకుండా తన మిత్రులు ఇప్పుడు మహారాష్ట్రలో మింగేశారు షిండే ద్వారా. అలాగే చాలా చోట్ల అలా జరుగుతుంది. రేపో మాపో నేను ముందుగానే ఊహించి చెప్తున్నా, ఇది ఊహాజలితమే, నేను నిజమని అనుకోను. కానీ రేపో మాపో ఈ విజయసాయిరెడ్డి లేకపోతే వెనకమాలుగా బ్యాక్ బోన్గా జగన్మోహన్ రెడ్డి ఉంచుకొని తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనే ఆలోచనలతో కూడా ఉన్నట్టుగా ఒక పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని. అయితే పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ పడండి. ఇటువంటి బీజేపీ ఆడే నాటకాల్లో పొరపాటు కూడా పడ్డావు. దేవుణ్ణి సైతం నిలబెట్టే శక్తి పవన్ కళ్యాణ్కి ఉంది. నిలబెట్టి గట్టిగా అడగగలడు. ఏమనంటే నిజాయితీకి అలా అంత గట్టిగా నిలబడగలడు అనమాట పవన్ కళ్యాణ్. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా మార్పు వచ్చింది, కానీ బీజేపీ మార్చుకోవాలి కొన్ని విధానాలు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో రాజకీయాల్లో బీజేపీ రేపు అధికారంలోకి రావచ్చు, ఒకవేళ రాకపోవచ్చు. కానీ మిత్రులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది, మిత్ర ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అయితే ఢిల్లీ ఎన్నికల విషయంలో ఒక్క విషయం చెప్తానండి. ముఖ్యంగా ఢిల్లీలో ఈ స్లమ్ ఏరియాస్ లో కొంచెం బీజేపీ పుంజుకోవడం కష్టం, కానీ మధ్య తరగతి వాళ్ళని మాత్రం బీజేపీ ఆకర్షించిందండి. మన బడ్జెట్ లో ఈ ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టింది కదా, 12 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అని. దానివల్ల కాస్త మధ్య తరగతికి ఊరట వచ్చింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనేది ఇప్పుడు ఈ మీడియా వాళ్ళు కానీ మాబట్టి విశ్లేషకులు కానీ బీజేపీ కూడా ఆశిస్తుంది అదే. కాకపోతే అక్కడ ఏమైనా జరగవచ్చు, రెండు విషయాలు ఉన్నాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీని అంత తేలిగ్గా తీసేయలేము. నిజంగా కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీలో అవినీతి, ఢిల్లీ మద్యం కేసులో అవినీతి జరిగిందని నమ్ముతారు దేశ ప్రజలందరూ కూడా. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందంటే బీజేపీ ఆడుతున్నదంతా దొంగ నాటకాలే, అక్కడ ఏం జరగకుండానే వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టారని బీజేపీ మీద చాలా కేసులు వస్తాయి. అలాగే ఇప్పుడు మాట్లాడుకుంటే మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో జరిగిన లిక్కర్ చాలా భయంకరమైన స్కామ్ అండి. దీని విషయం బీజేపీ పట్టించుకోదు. ఆంధ్రప్రదేశ్లో ఇంత అన్యాయం జరుగుతున్న పట్టించుకుని బీజేపీ ఢిల్లీలో మాత్రం అధికారంలోకి రావాలని ఈ ప్రయత్నంలో బీజేపీని టార్గెట్ చేస్తుందని ఒక డౌట్ ప్రజల్లో ఉంది, సామాన్య ప్రజలతో పాటు మాలాంటి వాళ్ళతో కూడా ఉంది. ఎందుకు నిజాయితీగా బీజేపీ అవినీతి లేదు, కానీ లేని చోట ఉన్నట్టుగా చూపించి ఎదుటి వాళ్ళ మీద బురద జరగటంలో బీజేపీ దిట్ట. అందుకే ఇలా చేస్తుంది. ఎన్నికలను దృష్టి పెట్టుకుని వాళ్ళకి అధికారమే ముఖ్యం, దేశం మొత్తం అధికారంలోకి రావాలనేదే పెట్టుకుని ఎటువంటి వాళ్ళైనా సరే మంచి వాళ్ళ మీద కూడా ఇలాంటి చేస్తున్నారేమో అనే ఒక డౌట్ ఉంది. ఏది ఏమైనా ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటూ వస్తే ఖచ్చితంగా ఢిల్లీలో జరిగిన ఈ కేసుల విషయం కూడా నిజాయితీగా ఒప్పుకోవాలి మనం. లేదు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలు అక్కడ బీజేపీ మాటలు నమ్మలేదు, ఆమ్ ఆద్మీని నమ్మాలి అనుకుంటాం. కానీ అతిథి అని మొన్న ముఖ్యమంత్రి అయింది కదా, ఆమె నాకు సమాచారం కూడా ఉందండి, ఆమె కూడా పోబోతున్నారని.
ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆమె మీద పార్టీ విత్ పార్టీలోనే కొన్ని విమర్శలు రావటం, కొంతమంది సహకరించలేదని. అలాగే కేజ్రీవాల్ గారు ఓడిపోవటం అనేది మాత్రం నేను జరగదులేండి, నేను గట్టిగా నమ్ముతున్నా. కేజ్రీవాల్ ఓడిపోరు, కానీ అధికారులకు రాకపోవడం అనేది కొంత పార్టీ 60, నా ప్లేస్ అదే 60% బీజేపీ వస్తుందనే ఇప్పటికీ నాకు డౌట్ ఉంది. 40% మాత్రం అవకాశాలు కేజ్రీవాల్కి ఉన్నాయి ఇప్పుడు ఆమ్ ఆద్మీకి. చూద్దాం ఏమో జరుగుతుందో అనేది. ముందు 2-3 గంటల్లో తేలిపోద్ది, 12 గంటల కాలం తేలిపోతుంది కదా, అదే ఒకటండి. ఓకే అండి. నీరుగంటి నగేష్ గారు వచ్చారు మళ్ళీ